కన్యా రాశి వారికి 6 నుండి 8 వరకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అలానే కాకుండా ఏంటంటేనండి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక మీకు ఈ సమస్యలు రాబోతున్నాయి. కొన్ని సమస్యలు తీరబోతున్నాయి. కొన్ని సమస్యలు రాబోతున్నాయి. కొంచెం ఏంటంటే గనక ఇబ్బందికరంగా ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కన్యా రాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్‌గా కన్యా రాశి వారికి ఏంటంటే గనక ఈ నెల మనం చూసుకున్నట్టయితే కొంచెం ఏంటంటే గనకనండి ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అంటే పిల్లలకు అనారోగ్యం కావచ్చు, మీకు అనారోగ్యం కావచ్చు, భర్తకు అనారోగ్యం కావచ్చు. ఇలా ఏంటంటే చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఆ సమస్యల వల్ల కొంచెం సఫర్ అయిపోతూ ఉంటారు. ఆ సమస్యల వల్ల కొంచెం ఇబ్బంది కూడా కలుగుతుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుకనండి ఎక్కువగా దైవారాధన చేయటం, దానం చేయటం ఇలాంటివి చేయండి. అలా చేయటం వల్ల భగవంతుడి యొక్క ఆశీస్సులతో పాటు మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి వారండి చాలా మంచి మనసును కలిగి ఉంటారు. ఎవరికి కూడా ఏ హాని చెయ్యరండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని కోరుకునే రకం అన్నమాట. అలానే కాకుండా కన్యా రాశి వారండి ఒకరు ఎదుగుతున్నారంటే వారికి ఇంకా ఎంకరేజ్ చేస్తారండి. అంటే ఇలా చేసుకో నువ్వు బాగుపడతావు, అలా చేసుకో ఇంకా పైకి ఎదుగుతావు, ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక ఇంకా నువ్వు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని మంచిగా ఏంటంటే వారికి అంటే ఇలా సలహాలు ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే కనుక సలహాలు ఇచ్చి వాళ్ళని ఏంటంటే ఎదిగేలాగా చేస్తారు. అంతేకాని ఒకరు పాడైపోతే వీరేంటంటే కనుక సంతోషపడటం, వాళ్ళు చెడిపోతే వీరు ఆనందపడటం ఇలాంటివి ఈ కన్యా రాశి వారు చెయ్యరు. కన్యా రాశి గుణగణాలు మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి వారండి చాలా మెత్తటి మనసును కలుగుంటారు. అంటే ఒక చెప్పాలంటే కనుక ప్రతి చిన్నదానికి ఏంటంటే వీళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటారనమాట. అంటే చాలా సెన్సిటివ్ అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కనుక ధైర్యం కొంచెం తక్కువగా ఉంటుందండి. ప్రతి దాన్ని కూడా అనుమానిస్తూ ఉంటారు. అనుమానమే ఏంటంటే కనుక పుట్టుక నుంచే ఉంటుందన్నమాట. కానీ బయటికి చెప్పరు, లోలోన అనుమానించుకుంటారు. అంటే వీరి మనసులోనే వీరు అంచనా వేసుకుంటారండి. ఒక రకంగా చెప్పాలంటే ఎలా అంటే కనుక ఈ పనిని చెయ్యనా, వీరితో మాట్లాడనా, వీరిని అంటే వీళ్ళతో మనము అంటే స్నేహం కలుపుకోవచ్చా, బంధుత్వాన్ని కలుపుకోవచ్చా, ఇలా ఏంటంటే మనసులోనే అంచనా వేసేసుకుంటారు. ఎవరితో మాట్లాడితే మంచి జరుగుతుంది, ఎవరితో మాట్లాడితే ఏ ఇబ్బంది వస్తుంది, ఎవరిని ఎంత దూరం పెట్టాలి, ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది ఏంటంటే కనుక ఈ కన్యా రాశి వారికి బాగా తెలిసి ఉంటుంది. అలానే కన్యా రాశి వారండి కొంతమందిని నమ్ముతారు, నమ్మి దారుణంగా మోసపోతారు. కన్యా రాశి వారు ఏంటంటే కనుక తేలికగా మోసపోరండి. ఏదో వాళ్ళు కావాలని అంటే నమ్మి మోసపోరనమాట. చాలా తెలివితేటల్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరేంటంటే కనుక కొన్నిసార్లు కొంతమంది కావాలని వీరిపై నిందలు వేసేసి వీరిని ఇబ్బంది పెట్టేసి వీరికి మనశ్శాంతి ప్రశాంతత లేకుండా చేస్తూ ఉంటారనమాట. వీరి జీవితంలో చాలా వరకు కూడా కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా అండి వీరు చెప్పని మాటలు చెప్పారని పుట్టించడం, అలానే కాకుండా వీరు బాగుంటే ఓర్వలేకపోవటం, వీరి ఎదుగుదలను చూసేసి కొంతమంది ఏంటంటే కనుక అంటే చాలా కుళ్ళు కుతంత్రాలు చేయటం, నరదిష్టి ఎక్కువగా ఉండటం ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరు బాగా కష్టపడుతూ ఉంటారు. కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడతారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక చక్కగా ఒక క్రమంగా ఉండాలి, ఒక అంటే రకంగా మేము అలంకరించుకోవాలి, ఇల్లు ఎలాగైతే అలంకరించుకుంటామో మేము కూడా అలాగే అలంకరించుకోవాలి, మేము కూడా ఇంతే నీట్నెస్గా ఉండాలి అని ఏంటంటే వీరు అంటే ఇలా చేసుకుంటూ ఉంటారనమాట. వీరి సొంతంగా ఏంటంటే తెలివితేటలు ఉపయోగించి కొన్ని పనులను ఏంటంటే ప్రారంభిస్తారండి. ఒక పనిని ప్రారంభించేటప్పుడు 10 సార్లు ఆలోచిస్తారండి. ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభించిన తర్వాత ఆ పనంతా కూడా పూర్తయ్యేంత వరకు కూడా అండి ఆ పనిలో నుంచి వీరు బయటికి రారని చెప్పొచ్చు. అందుకే కన్యా రాశి వారికి కొంచెం శ్రమ అధికంగా ఉంటుందన్నమాట. ఇక అలానే కాకుండా కన్యా రాశి వారు చాలా చక్కగా ఉండబోతున్నారు. అలానే కన్యా రాశి వారికి ఏంటంటే ఈ నెల కొంచెం అనుకూలించడం లేదనమాట. ఈ నెలలో ఏంటంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయండి. బాగా కష్టపడతారనమాట. నమ్మిన వ్యక్తులు దారుణంగా మోసం చేస్తారు. బంధువర్గం నుంచి కూడా ఏంటంటే కొంచెం వ్యతిరేక వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మీ యొక్క ఫ్యామిలీ అంటే మీ సొంత అన్నదమ్ములు అక్క చెల్లెల పరంగా కూడా కొంచెం విభేదాలు వచ్చి విడిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అది కూడా చూసుకోండి. మాట్లాడేటప్పుడు కొంచెం ఏంటంటే కనుక చూసి మాట్లాడండి. మీరు నార్మల్గా ఏంటంటే ఎవరి మనసుని నొప్పించకుండా మాట్లాడే అంత టాలెంట్ కన్యా రాశి వారికి ఉంటుంది. ఎవరిని కూడా అండి వ్యతిరేకించరు. ఎవరైనా ఏదైనా మాట అంటే దాన్ని ఏంటంటే కనుక మళ్ళీ తిరిగి వీరు అనలేరు అనమాట. అంటే అలా అనడం ఎందుకు, వాళ్ళ మనసు ఎందుకు నొప్పించాలి, వారిని ఎందుకు బాధ పెట్టాలి అన్నట్టుగా ఏంటంటే గమ్మునైపోతారు. ఆ తర్వాత కొంచెం బాధపడతారు, కొంచెం ఏంటంటే ఫీల్ అయిపోతారని చెప్పొచ్చు. ఇక కన్యా రాశి గుణగణాలు చక్కగా ఉంటాయి. వీరు చాలా తెలివిని కలిగి ఉంటారు. చాలా వరకు కూడా మంచి మనసు స్వభావం ఇవన్నీ కూడా ఉంటాయండి. కాబట్టి కన్యా రాశి వరకు అండి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ మధ్యలో ఏంటంటే కనుక మీకు కనుక సంతానం ఉన్నట్టయితే వారికి ఖచ్చితంగా అనారోగ్యం వస్తుంది. చిన్న చిన్న అనారోగ్యం అంటే సీజనల్గా వచ్చే అంటే రోగాలని చెప్పొచ్చు. జ్వరం కావచ్చు, లేదంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా జలుబు ఇలాంటివి ఏంటంటే కనుక వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇవైతే 99% ఇది వస్తుందండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత కన్యా రాశి వారికి అంటే పిల్లల పరంగా కాకపోయినా భర్త పరంగా కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ యొక్క చిన్న చిన్న
అంటే ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి అంటే చాలా చిన్నవే అండి. అలా అని మనం చిన్నవని దాన్ని వదిలేయకూడదు. మీరేంటంటే కనుక అంటే వైద్యులను సంప్రదించండి. అలానే కాకుండా మీరు హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవడం ఇలాంటివి చేయండి. పిల్లలకు వచ్చిన పెద్దవారికి వచ్చిన ఏదైనా సరేనండి, వచ్చింది కదా తగ్గుతుందిలే అనుకోకండి, మీరు వెళ్ళండి. అంటే ఈ కన్యారాశి వారు ఏదైనా తొందరగా ఏదైనా అయితే దానికి తొందరగా రెస్పాన్స్ అవుతారు. అలానే కాకుండా ఏదైనా అయితే దాన్ని చాలా వరకు కూడా తగ్గే వరకు కూడా దాని వెంటనే ఉంటూ ఉంటారు కదా, అలాంటి మనసుని కలిగి ఉంటారు. ఈ కన్యారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఇలా మీరేంటంటే కనుక ఇలా ఎవరికైనా సరే అనారోగ్యం ఉంటే తొందరగా వైద్యులని అంటే సంప్రదింపులు చేయండి, సరిపోతుంది. ఇక తర్వాత కన్యారాశి వారికి అండి 5 నుండి 8 వరకు కూడా అండి వృత్తుల్లో అంతగా లాభాలు అయితే ఉండవండి, కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెము అంటే నష్టాలతోనే మీ యొక్క లైఫ్ అనేది నడుస్తుందన్నమాట. వ్యాపారం చేసే వాళ్ళకైతే కొంచెం లాభదాయకం అని చెప్పొచ్చు. వృత్తి చేసే వాళ్ళకి ఏంటంటే కనుక అంతంత మాత్రమే ఉంటుంది. విద్యార్థుల పరంగా కూడా కొంచెం అంటే ఒక 70% బాగుంటుంది, 30% అయితే బాగుంటుందండి. ఇక ఆ తర్వాత కన్యారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్య కొంచెం విభేదాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విభేదాలంటే కనుక విడిపోయేంత కాదండి, చిన్న చిన్న విభేదాలు వస్తాయి. దానికి ఏంటంటే కనుక కొంచెం మీరు ఇబ్బంది పడే అవసరం అయితే వస్తుంది. ప్రేమికుల పరంగా తప్పనిసరిగా అపార్థాలు అనార్థాలు జరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. చాలా కష్టపడితేనే పని వస్తుంది, అంటే పని పూర్తవుతుంది, పని దొరుకుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా వరకు కూడా శ్రమ పెరుగుతుంది, ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది, ప్రెషర్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా మీరు ఎంత పని చేసినా కానీ ఆ పనికి ఏంటంటే కనుక గుర్తింపు ఉండదు, ప్రతిఫలం అనేది దక్కదనమాట. ఇక అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక ఈ కన్యారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి ముఖ్యంగా ఏంటంటేనండి మీకు రావాల్సిన డబ్బు కూడా కొంచెం ఆగిపోతుంది. ధనపరంగా కొంచెం నష్టమే ఉందని చెప్పొచ్చు. లాభాలు అయితే ఎక్కడ కనిపించడం లేదు. అంటే మీకు ఎదుగుదల ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కొంచెం ఏంటంటే డబ్బు పరంగా ఇబ్బంది కలుగుతుందన్నమాట. అదొకటి చూసేసుకోండి. నమ్మి ఎవరిని కూడా డబ్బు ఇవ్వకండి. మీ నుంచి డబ్బు తీసుకున్న వాళ్ళు మీకు చాలా వరకు కూడా అండి ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇబ్బందికి గురి చేస్తారు. ఆ డబ్బు రానే రాదు. ఎంత మీరు కష్టపడ్డా కానీ ఆ డబ్బు అయితే ఇవ్వరు కదా. చాలామంది కూడా ఇప్పటికే డబ్బు ఇచ్చి మోసపోయిన వ్యక్తులు ఉన్నారు. ఇంకా డబ్బు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్త పడండి. సమయానికి ఏంటంటే కనుకనండి మీకు అంటే ధనం అందుతుంది, అందినప్పుడు కూడా ఖర్చులు అయిపోతాయండి. ఎక్కువగా వృధా ఖర్చులు అవుతాయి అనమాట. వృధా ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. బంగారం తాకట్లో పెడతారు, కొంచెం డబ్బు అవసరం అవుతుంది, అడిగిన వాళ్ళు సమయానికి డబ్బు ఇవ్వరు, ఇలా ఇబ్బంది అయితే కలుగుతుందన్నమాట. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. హెల్మెట్ లేని ప్రయాణం అయితే చేయకండి. అలానే ఏంటంటే కనుక ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం మీరు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలండి. లేదంటే కనుక భారీ మూల్యాన్ని మీరు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ పెద్ద పెద్ద ప్రమాదాలు మీరు ఊహించుకోకండి. కొంచెం ఏంటంటే కనుక జరగరానిది జరిగితే ఇబ్బంది అనమాట. అందుకే హెల్మెట్ లేని ప్రయాణాలు చేయకండి. అలానే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కావచ్చు, ఇతరుల ఇలా మనం వెళ్తూ ఉంటాం కదండి, ఇతరులతో అలా వెళ్ళేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు వహించండి. ఇక మనం చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా ఏం పెద్దగా లాభాలు అయితే లేవు, నష్టాలే ఉన్నాయి. సినీ ప్రముఖులకు కూడా ఏం పెద్దగా కలిసి రాదు. సాఫ్ట్వేర్లో కూడా అంతంత మాత్రమే ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా అంతంత మాత్రం ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకు కొంచెం బాగుంటుంది. అలానే ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుందన్నమాట. మరీ అంతా మీకు ఇబ్బంది అయితే ఏం కలవదు. అంటే మధ్య మధ్యలో ఏంటంటే కనుక అప్ డౌన్ ఉంటూ ఉంటుంది. ఇలా అనారోగ్య సమస్యల వల్ల కొంచెం సఫర్ అయిపోతూ ఉంటారు, ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే కనుక రావాల్సిన ధనం అనేది ఆగిపోతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా కొంచెం చావుదబ్బ అని చెప్పొచ్చండి, చాలా నష్టాల్లో నడుస్తూ ఉంటుందన్నమాట. అలానే ఏంటంటే కనుక పెద్దగా లాభం అనేది కనిపించదు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక పెట్టుబడులు పెట్టడానికి కూడా మీరు అంటే ముందుకు వెళ్ళకండి. ఒకవేళ పెట్టుబడులు పెడితే మాత్రం నష్టాలే జరుగుతాయి, కానీ లాభాలు అయితే ఉండవు. ఎవరి దగ్గర ఇప్పుడు ఈ రోజుల్లో మాత్రం అంటే డబ్బును తీసుకోకండి. ముఖ్యంగా ఈ నెలలో మాత్రం మీరు డబ్బును ఎవరి దగ్గర తీసుకోకండి. తీసుకున్నా కానీ దానికి ఏంటంటే కనుక వడ్డీలు కట్టలేక అంటే చాలా వరకు కూడా మీకు ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు. ఈ జాగ్రత్తలు వహించండి. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ఎవరిని నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి. ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అలానే కాకుండా భార్యాభర్తల పరంగా కూడా కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. మిగతా అదంతా కూడా ఇక్కడ బాగానే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే కనుకనండి కొంచెం బంధువర్గంలో పేరు ప్రతిష్టత పెరిగినప్పటికీ కూడా అంతే ఏంటంటే కనుక మీకు అంటే ఇబ్బంది కలుగుతుందన్నమాట. చాలా వరకు కూడా ఏంటంటే కనుక బంధువర్గం నుంచి మీకు ఒత్తిడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అన్నదమ్ముల పరంగా విభేదాలు ఏర్పడతాయి. అనని మాటలు అన్నారని విభేదాలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఏంటంటే కనుక అక్క చెల్లెల మధ్యలో కావచ్చు, అన్నతమ్ముల మధ్యలో కావచ్చు విభేదాలు ఏర్పడి కొంచెం దూరం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. మిగతా అదంతా కూడా అంతంత మాత్రమే ఉంటుందన్నమాట. పెద్దగా లాభదాయకం లేదు, అలా అని మరీ అంత నష్టం అయితే లేదు, కొద్దిపాటి నష్టం అయితే ఉంటుందండి. ఒక లాభం ఏంటంటే కనుక మీకు
ఇలా 30% అనుకుంటే ఖర్చు మాత్రం 70% ఉంటుందన్నమాట. ఇలా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ఇబ్బంది పడిపోతారు. అందుకే దైవారాధన చెయ్యండి. కన్యా రాశి వారికి దైవారాధన అంటే చాలా ఇష్టం కదండి. అంటే దేవుడిని ఎక్కువగా ఆరాధించడం, నమ్మటం, పూజించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కన్యా రాశి వారు. ఇంకా మీరేంటంటే కనుక చక్కగండి కన్యా రాశి వారు దైవారాధన చేయటం, దేవుడికి అంటే చక్కగా ఏదైనా నైవేద్యం చేసి పెట్టడం, దాన ధర్మాలు చేయటం, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా మీకు తోచిన అంటే సహాయం చేయటం, ఇవన్నీ పేదవారికి చేస్తే మాత్రం ఖచ్చితంగా లాభాలు ఉంటాయి. మంచి ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఏంటంటే కనుక దాన ధర్మాలు చేయండి, భగవంతుడి అనుగ్రహం